హేబేలు అనే నీతిమంతుడి దగ్గర నుంచి అపోస్తులైన యోహాను ప్రకటన గ్రంథం వరకు కూడా దేవునికి ఇష్టంగా బ్రతికిన వారందరూ కూడా కష్టాలు అనుభవించారు, బాధలు అనుభవించారు, విశ్వాసం కలిగి ఉన్నారు, రాజీ పడలేదు. శ్రమలో, కష్టంలో, కన్నీటిలో కూడా దేవుణ్ణి మహిమపరిచారు వారు. బైబిల్ చూస్తే హేబేలు, హానోకు, అబ్రహాము, మోషే, దావీదు ఎన్నో కష్టాలు. యేసుని నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి అనేది వాళ్ళ విశ్వాసం. మరి ఎవరు బోధించారో, అట్లా ఎవరు చెప్పారో, మరి ఇతను బైబిల్ చదివాడో లేదో, ఈ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఏమీ చేయటం లేదు, నన్ను బాధలోంచి విడిపించట్లేదు, నేను దేవుడిని నమ్ముకున్నా కానీ నాకు మంచిగా అనిపించట్లేదు, లేదా కలిసి రావట్లేదు, ఇవన్నీ మాటలు చెబుతుంటారు చాలామంది విశ్వాసాలు చూస్తుంటాం. యేసు ప్రభువుని నమ్ముకోగానే బాధలు పోతాయని బైబిల్ గ్రంథంలో ఎక్కడా వాగ్దానం చేయబడలేదు. ప్రభు చెప్పాడు, మీకు లోకంలో శ్రమ తప్పక కలుగుతుంది, అయితే లోకాన్ని నేను జయించానని చెప్పాడు. మరి ఈ మాట ఎప్పుడు వినలేదా? సరి అయిన మారు మనసు లేదా? వారిని చూస్తే ఒక్కోసారి నిజంగా వీరికి సరి అయిన మారు మనసు లేదా అనిపిస్తుంది. సరి అయిన మారు మనసు లేదు అనే ఒక ఇండికేషన్ కూడా ఉంటుంది. ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న కానీ నాకేం కలిసి రాలేదు అనే మాట ఒక ఇండికేషన్. దేనికి తెలుసా? వారికి సరి అయిన మారు మనసు లేదు అనటానికి. బైబిల్ ఎక్కడ దేవుణ్ణి నమ్ముకుంటే, యేసు యొద్దకు వస్తే సుఖవంతమైన, విలాసవంతమైన జీవితం ఉంటుంది అని ఎక్కడా వాగ్దానం చేయబడలేదు. అసలు నిజమేంటంటే బైబిల్ ప్రారంభంలో హేబేలు అనే నీతిమంతుడి దగ్గర నుంచి బైబిల్ చివరి భక్తుడు, అపోస్తులందరిలో చివరి వరకు ఉన్నవాడు అపోస్తులైన యోహాను ప్రకటన గ్రంథం వరకు కూడా దేవునికి ఇష్టంగా బ్రతికిన వారందరూ కూడా కష్టాలు అనుభవించారు, బాధలు అనుభవించారు, విశ్వాసం కలిగి ఉన్నారు, రాజీ పడలేదు. శ్రమలో, కష్టంలో, కన్నీటిలో కూడా దేవుణ్ణి మహిమపరిచారు వారు. బైబిల్ చూస్తే హేబేలు కష్టాలు అనుభవించాడు, పరీక్ష ఆయన జీవితానికి. హానోకు ఆ మూర్ఖుల మధ్య, అప్పుడున్న ప్రజల మధ్య దేవునితో నడిచాడు. తన జీవితకాలం అంతా నిజంగా ఒక పరీక్షే. అబ్రహాము ఎన్నో సందేహాలు అనుభవించాడు, దేవుని మహిమపరిచాడు విశ్వాసంలో వీగిపోకుండా. మోషే ఎన్నో కష్టాలు పడ్డాడు, దావీదు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా శ్రమ, కష్టం, ఆయా సమయాలలో పరీక్షలు అనుభవించిన వారే, ఎదుర్కొన్న వారే. వారెప్పుడూ కూడా అయ్యా నేను నమ్ముకున్నందుకు మాకెందుకయ్యా ఈ కష్టాలు అని అనలేదే. వారెప్పుడు కూడా నిట్టూర్పులు విడవలేదు. ఆ భక్తులు ఎప్పుడు కూడా నిరాశకు గురి కాలేదు. ఆ భక్తులు ఎప్పుడు కూడా కష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా అని వారి విశ్వాసంలో రాజీ పడలేదు. నువ్వెందుకు ఇలా విశ్వాసం లేని మాటలు మాట్లాడుతున్నావు? దేవుణ్ణి నమ్ముకున్న కానీ నాకేం మంచి జరగలేదు, ఏం కలిసి రాలేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు ఎందుకంటున్నావు? ఒకసారి చెప్పు. ఇట్ ఈస్ ద క్లియర్ ఇండికేషన్ దట్ యూ డు నాట్ హ్యావ్ ట్రూ రిపెంటెన్స్. ఇది ఒక సంకేతం ఏంటంటే నీకు సరి అయిన మారు మనసు లేదు. నీకు ఇప్పుడు కావలసింది దేవుడిని ప్రార్థన ఆలకించటం కాదు, ఇప్పుడు నీకు కావలసింది కలిసి రావటం కాదు, నీకు కావలసింది మారు మనసు. నీ సేవకుడి దగ్గరికి వెళ్ళు, సరి అయిన మారు మనసు కొరకు ప్రార్థన చేసి నీ దైవ సేవకుడితో అను, అయ్యా నాకు దేవుని గురించి నాకు అర్థమయ్యేటట్టు దయచేసి నాకు చెప్పు అని సరి అయిన మారు మనసులోకి రా. అప్పుడు దేవుడు ఎవరో గ్రహిస్తావు. అప్పుడు అసలు నువ్వెవరో, నీ బుద్ధి ఏందో, నీ స్వభావం ఏందో నువ్వు గ్రహించగలుగుతావు. శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, కన్నీరు లేకుండా క్రైస్తవ విశ్వాసం లేదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఈ విషయంలో బైబిల్ ఏం చెబుతుంది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ శ్రమలు పొందుతారు అని పౌలు గారు చెబుతున్నాడు. బైబిల్ చెప్పే మాట అపోస్తుల కార్యములు 14:22 ఉంది. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. క్రీస్తుతో నడవటం అంటే మన శిలువను మనం ఎత్తుకొని మనల్ని మనం త్యజించి
క్రీస్తును వెంబడించాలని క్రీస్తు పిలిచాడు మనల్ని. కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ వస్తాయి, అయినా సరే అందులో విజయాన్ని ఇస్తాడు, అందులో స్వతంత్రాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. ఆయనతో నడవటానికి, ఆయనతో ఉండటానికి, ఆయనతో సంతోషించడానికి ఆయన మనకు కావలసిన శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని దయచేస్తాడు. అది నిజమైన విశ్వాసము. యోసేపు జీవితం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరీక్షలు. ఆయన ఒక్క మాట కూడా అనలేదు, దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఎలా అయింది ఏంటి అని అనలేదు. విశ్వాసంలో రాజీ పడలేదు, దేవుణ్ణి మయంపరిచాడు. ఒకసారి ఆలోచన చెయ్యి, నీకు కావలసింది ఏంది? దేవుని రాజ్యమా? నీకు కావలసింది ఏంది? పరిశుద్ధమైన జీవితమా? నీకు కావలసింది ఏంటి? రాజీ లేని పోరాటం చేసే ఆత్మీయ బలమా, లేక ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, కలిసి రావటం, ఇవే? ఒకసారి ఆలోచించేయి. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఒక్కోసారి ఆశీర్వాదాలు ఆలస్యం కావచ్చు. అంత మాత్రాన దేవుడు నీతో లేడు అనుకోవటం నీ యొక్క అవిశ్వాసానికి గుర్తు. దేవుడు ప్రేమామయుడు, ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. ఆయన హృదయపూర్వకంగా ఎవరికి కీడు చేయడో. నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా కలిసి రావట్లేదు, ఈ కష్టాలేంటి, బాధలేంటి అనుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా వాక్యం గురించిన అవగాహన నీకు లేదు అని ఒక సూచనది. దయచేసి నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవటానికి, నీ ప్రార్థన జీవితాన్ని బాగు చేసుకోవటానికి, అంటే భక్తి జీవితాన్ని బాగు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు ఆత్మీయంగా. ధనం వస్తే ఈరోజు ఉంటుంది, రేపు పోయిద్ది. నీ సంతోషం ఉంటుంది, కొద్దిసేపు తర్వాత పోయిద్ది. అయితే దేవునితో సహవాసం శాశ్వతంగా ఉంటుంది. ఆయన నీతో శాశ్వతంగా ఉండే దేవుడు. ఆయన క్షణము కూడా నిన్ను విడిచిపెట్టని దేవుడు. జీవం గల దేవుణ్ణి తెలుసుకోకుంటే ఇలాంటి మాటలు వస్తాయి. ఏంటంటే, నాకు కలిసి రాలేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు ఏ మేలు జరగలేదు అనే నిట్టూర్పులు వస్తాయి. దయచేసి నీకు కావలసింది మారు మనసు. ఆ సమయంలో నీకు ఆశీర్వాదం వచ్చినా అది నీకు ప్రమాదమే. ఎందుకంటే దేవుని ఎరక్క విర్రవీగుతూ ఇంకా పడిపోతావు. దేవుని ఆశీర్వాదాలు గ్రహించలేని స్థితి అది. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు నాతో దేవుడు లేడు, నాకేం మేలు చేశాడు అంటే అది క్రైస్తవ జీవితం కానే కాదు. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా సరే ప్రభు వైపు చూస్తూ, ఆయన అనుభవించిన శ్రమలను పోల్చుకుంటూ, ఆయన కొరకు నేను శ్రమలు అనుభవించడానికి నన్ను అర్హునిగా ఎంచాడు అనే సంతోషంతో, ఆనందంతో ఆయన్ని మహింపరిస్తే నిజమైన దేవుని బిడ్డవో అనే ఒక రుజువు నువ్వు అందరికి తెలియజేసినట్లు మనం చెప్పుకున్నట్లు హేబేలు కాడ నుంచి బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా శ్రమలో పరీక్ష అనుభవించారు. వారు దేవుణ్ణి మహింపరిచారు, రాజీ పడలేదు, ఎక్కడ లోకంలో కలిసిపోలేదు ఎవరు కూడా. ఈరోజు ఒక శ్రమ వస్తే, ఒక బాధ వస్తే, ఒక కష్టం వస్తే వెంటనే విశ్వాసంలోంచి తప్పిపోయి లోకంలో కలిసిపోయి దేవుడు నాకేమీ చేయట్లేదు అని అంటున్నారు చాలామంది. నిజంగా దేవుని తెలుసుకుంటే, జీవం గల దేవుణ్ణి, ప్రేమ కలిగిన ప్రభువుని ఒకసారి తెలుసుకుంటే ఆయన విడిచిపెట్టలేవు నువ్వు. అసలు ఆ ప్రేమను నువ్వెక్కడా కనుగొనలేవు. ఈ లోకంలో శ్రమ రాగానే, కష్టం రాగానే దేవుడిని విడిచిపెట్టావంటే అదేం భక్తి, అదేం విశ్వాసం? అది విశ్వాసం కాదు. నీ విశ్వాసం బాగు చేసుకోవాలి, నీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. యేసును చూసే నేత్రాలు ఇవ్వమని ఆ దేవుడిని అడుగు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు సిలువలో, నీ పాపాలు కడిగేశాడు తన రక్తంతో, సమాధి చేయబడి 3వ దినమున నిన్ను నీతిమంతులుగా చేయటానికి తిరిగి మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు, రక్షణ ఇచ్చాడు. ఈ సత్యంలో నుంచి నీ జీవితాన్ని చూడు, నీ గత జీవితాన్ని చూడు, ప్రభులోకి వచ్చిన తర్వాత నీ జీవితాన్ని చూడు. ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వస్తే ఖచ్చితంగా దేవుని బిడ్డవి. ఇంకా మార్పు రాలేదా? లోకంలో ఉన్న లక్షణాలు ఉన్నాయా? ఇంకా సరైన మారు మనసు లేదు. కన్నీరు పెట్టు, ఏడు, ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సరి అయిన విశ్వాసం, మారు మనసు దయచేసి నా పాపాలు విడిచిపెట్టుటకు నాకు సహాయం చేయి, సనుగుడు, సంశయం ఇవన్నీ తొలగించు తండ్రి అని ప్రార్థన చేసే సమయం. సరైన విశ్వాసం అంటే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టాలు వచ్చినా సత్యం కోసం నిలబడటమే సరైన విశ్వాసం. అంటే ఈ లోకంలో ఎన్ని అవకతవకలు, ఎదురు దెబ్బలు ఎదురైనా సరే రాజీ పడకుండా విశ్వాస పోరాటంలో ముందుకు పోవటమే యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం అంటే ఈ లోకాన్ని జయించటమో. అది అసలైన సత్యము. విశ్వాస జీవితంలో ఊగిసలాడుతూ ఉన్నావేమో బలహీనంగా, ప్రభు శక్తి, ఆయన సహాయం నీకు అవసరమై ఉంది. ఈ సమయంలో దయచేసి మారు మనసు పొందు. నీ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళు, అయ్యా నా గురించి ప్రార్థన చెయ్యి,
సరైన జ్ఞానంలోకి నన్ను ఇంకా నడిపించు అంటే ఆ సేవకుడు సంతోషిస్తాడు, క్రీస్తు ప్రేమ నీకు ప్రకటిస్తాడు, రాజీ లేని విశ్వాస పోరాటాన్ని నీకు ప్రకటిస్తాడు. అది నీకు కావలసింది. దేవుడు నిన్ను దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ.